నీ సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడడు. దేవుని స్తోత్రం. సజీవుడైన వారు ఎవరు? నీ సన్నిధిలో నీతిమంతులుగా ఎంచబడాలంటే ఏం చేయాలి? అప్పుడు సజీవుడుగా ఉన్నవాడు నీతిమంతుడుగా ఎంచబడడు. అప్పుడు నీతిమంతుడుగా ఎంచబడాలంటే మృతి చెందాలి, చనిపోవాలి అని మాట అనిస్తాం. చనిపోవాలి, ప్రైజ్లో. అప్పుడే మమ్మల్ని నీతిమంతులుగా మనం ఎంచబడతాము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇంకా అదేంటో అని మీరు అడుగుతారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడైతే మీరు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారో అప్పుడే నీ యొక్క మనిషి, నీలో ఉన్న నీవు ఏమైంది? చనిపోయారు. కొత్త సృష్టిగా పనికి వస్తుంది. వారే నీతిమంతులు. తెలుస్తారు. అర్థమైందండి మాట? ప్రైజ్లో. నీతిమంతుడు అవడానికి చనిపోవటం శారీరక మరణం గురించి కాదు. అక్కడ గమనించండి, ఈ పగటి వేళ గమనించండి. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ప్రైజ్లో ఆ పాత మనిషిని, చనిపోయిన పాత మనిషిని పాతబెట్టడానికి ఈ నీళ్ళు మూలిగట్టం అనేది గమనించండి. ఆ కొత్త సృష్టిగా పైకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడుగా అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక మొత్తం అదే ఉంది, గమనించండి. రోమాపత్రిక మొత్తము అదే మనం చూస్తున్నాము. ఒక్కడనే ప్రైజ్లో దేవుని నీతి మమ్మల్ని ధరింప చేస్తారని మాట గమనించండి. ఏం చేస్తారు? దేవుని యొక్క నీతి మమ్మల్ని ధరింప చేస్తారని మాట గమనించండి. ఎప్పుడైతే ప్రభు దేవుడు పంపించిన ఆ క్రీస్తును, దేవుడు పంపించిన ఆ దేవుని కుమారుని ఎప్పుడైతే హృదయములో అంగీకరించి హృదయం వారికి దేవునికి ఇచ్చిన తరువాత ప్రైజులో మారు మనసు పొందటం అంటే ప్రైజులో నూతన స్వభావం మనం ధరించుకోవటం అని మాట. ఆ నూతన ధైర్యం ధరించుకొని ఆ పాత మనిషి అన్నీ కూడా ప్రభు ఆ పాత స్వభావాలు చనిపోయి ఆ పాత స్వభావం మనుషులను ఎప్పుడైతే నీళ్ళలో పాత పెడతామో ఒక నూతన సృష్టిగా పైకి వస్తుంది. వారే నీతిమంతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి నీతిమంతుల కొరకు దేవునికి స్తోత్రం చెబుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రైజ్లోడ్ దేవుడు ఒకవేళ ప్రైజ్లో దేవుడు అంగీకరిస్తున్నారంట. గమనించండి, ఏం చేస్తున్నారు? దేవుడు అంగీకరిస్తున్నారు. మాటకి లోబడినందున దేవుడు అంగీకరిస్తున్నారు. అందుకనే మొదటి భాగంలో నీ విశ్వాసును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో. గమనించండి, నేను నీతిమంతులేం కాదు, కానీ నన్ను నీవేం చేశారు? నీతిమంతులు అంగీకరించారు. నీ నీతి నా మీద ధరింపజేశారు. అందుని బట్టి నన్ను ఆశీర్వదించండి, నా ప్రార్థన ఆలగించండి అని కీర్తనగాడు అక్కడ ప్రార్థన చేస్తున్నాము. ప్రైజ్లో మన యొక్క నీతి క్రియలను బట్టి ప్రైజ్లో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించటం కాదు, కానీ మన నీతి క్రియలను బట్టి మమ్మల్ని నడిపించటం కాదు, కానీ ఒక్క దేవుని యొక్క నీతి ప్రకారమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ మనం దేవుని సల్లో ఉన్నామంటే దేవుని నీతిని బట్టి మనం ఇక్కడ కూర్చున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప ఈ వారం అంతా మీరు గొప్ప కార్యం చేసి మంచి కార్యాలు చేసినందుకనే కాదు, కానీ దేని బట్టి? దేవుని యొక్క నీతియు విశ్వాసతను బట్టి మాత్రమే యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అందుని బట్టి మనం అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఏం చేశారండి? నీతిమంతులుగా అంగీకరించారు. దేవుని ఆ మాట చెప్పండి. ఏం చేశారండి? అంగీకరించారు. గమనించండి, అంతే. అది దేవుడిచ్చిన ఒక అంగీకారం తప్ప ప్రైజ్లో మనం నీతిమంతులు అయినందున కాదు. దేవుడు మమ్మల్ని, ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన ఆ క్రీస్తును అంగీకరించారు కనుక దేవుడు మమ్మల్ని ఏమని అందుకనే సజీవుడుగా ఉన్నవారు నీతిమంతులు, ఎవ్వరూ నీతిమంతులు కాలేరు. గమనించిన దేవుని స్తోత్రం. అందుకనే మేము క్రీస్తును అంగీకరించి ఆయన మార్గములో మనం ముందుకు సాగే వారంగా ఉండినాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వాక్యం ఒకసారి చదవండి. కీర్తనములో పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనిచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను.
యోజించుచున్నాను, చేతులు చాపుచున్నాను. దేవుని స్తోత్రం అండి. ఒక్క నిమిషం, దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నారు? నేను పూర్వదినములు జ్ఞాపం చేసుకున్నాను. పూర్వదినములు జ్ఞాపం చేసుకున్నాను. అదే ధ్యానించుచున్నాను, యోజించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనకి మనం వస్తున్నాము. ఆరాధన చేయటము, ఆరాధన చేసినప్పుడు చెయ్యవలసిన పని అది ఏంటి? పూర్వదినములు జ్ఞాపం చేసుకోవటమని మాట. దేవుని స్తోత్రం. పూర్వదినములు గమనించండి. దేవుణ్ణి ఎరిగిన దినములు గమనించండి. లేకపోతే ఒకప్పుడు నా పరిస్థితి ఇది ధ్యానించి పరిస్థితిని దేవుడు మార్చినట్టయితే, దేవుడు మమ్మల్ని నడిపించినట్టయితే ఆ విషయములు జ్ఞాపం చేసుకొని ఏం చేస్తాము? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే ప్రతి వ్యక్తి కూడా అది ఆలోచించి మనం చేయాలి. నన్ను దేవుడు ఏ విధంగా పైకి తీసి వచ్చారు, నన్ను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు, నన్ను దేవుడు నీతిమంతులుగా చేశారు. అందును బట్టి ఎప్పుడు మనం స్తుతించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నీతిమంతులు కాను, కానీ దేవుడు నన్ను ఏం చేశారు? నీతిమంతులుగా ఎంచుకున్నారు, అంగీకరించారు. కనుక మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. అదేవిధంగా ప్రైజ్లో గమనించవలసిన విషయము, ఆరాధన చేయండి, ఆరాధన చేయండి అని చెప్పినప్పుడు పూర్వదినముల ఆలోచన చేయండి. పూర్వదినము మమ్మల్ని బలపరచేది. ఎప్పుడైతే పూర్వదినములు మనం ఆలోచిస్తామో, పూర్వకార్యములు మనకు జ్ఞాపకం వస్తుందో, మనము ఆటోమేటికలీ ప్రభువా నీకు వందనమని చెప్పే స్థితిలో ప్రైజ్లో మన హృదయము అటువంటి ఆలోచనతో నింపబడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియలు నేనేం చేస్తున్నానండా? యోజిస్తున్నాను, ధ్యానిస్తున్నాం. ప్రవచనలో ధ్యానించటం, అది దేవుని యొక్క క్రియలు ధ్యానిస్తే ఆ దేవునికి స్తుతి చెల్లించకుండా ఉండటమే కష్టమని యొక్క విషయం జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఒక విషయం కూడా అక్కడ, నీ ముందు నా చేతులు, తర్వాత దాని ముందు ఒక మాట ఉంది, నీ ముందు నీ తట్టు నా చేతులు. అంటే దాని అర్థం ఏంటి? చేతులు తట్టు చాలా నీ తట్టు చేతులు చాపటం అంటే ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. నీ సహాయం కొరకు నేను వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులు జోడిస్తున్నామని చెప్తారు కదా, అది ఇది ఏంటది? చేతులు జోడిస్తున్నామయ్యా అంటే ఏంటి? ఇంకా వేరే నాకు మార్గం అంటూ లేదు. అందుకనే నీ చేతులు మీ ముందు అంటే చేతులు జోడిస్తున్నావయ్యా అంటారు. మనుషులు చెప్పే మాటలు ఇది గమనించండి. బయట చెప్పే మాటలని మాట. ప్రైజ్లో అదే మాట ఇక్కడ కీర్తనగారు చెప్తున్నారు, నా చేతు నీ తట్టు. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించినట్టయితే, నిన్ను నీతిమంతులుగా దేవుడు ఎంచినట్టయితే ఆయన ముందు చేయి చూపించండి, ఆయన ముందు చేయి జోడించండి, ఆయన ముందు చేయి చాపండి. దేవుడు నిన్ను హల్లెలూయా సంతోషవానిగా చేసేవాడే ఉన్నాడని మర్దనిస్తాడు. ఎవరి చేయి చాపాలి? నీతిమంతులుగా దేవుడు అంగీకరించేవాడు. గమనించు. స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు అంగీకరించాలంటే ఏం చేయాలి? క్రీస్తుని అంగీకరించి ఆయన మాటలకి లోబడాలి. అర్థమైందా? ఈ మాటలు ఇదన్నీ ప్రైజ్లో ఒక ఓర్డర్లో ఉంది. గమనించండి. అదే ఈయన కూడా అదే చెప్తున్నారు. ఎవరు సజీవుడుగా ఉండి నేను నీతిమంతులుగా ఉండలేం ప్రభువా. ప్రైజ్లో నీ ముందు నేను సమర్పిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను. ప్రైజ్లో నన్ను బ్రతికిచ్చి ప్రైజ్లో నన్ను నీది నన్ను ధరింప చేయండి, నన్ను నీతిమంతులుగా అంగీకరించండి. ప్రభు మమ్మల్ని నీతిమంతులుగా అంగీకరిస్తే ప్రైజ్ ఏం చేస్తాము? దేవుడు మమ్మల్ని నడిపించేవాడే ఉన్నాడని స్తోత్రం. దేవుడు మన ఆలయ పనులన్నీ కూడా దేవునికి అప్పచెప్పండి, దేవుడు తప్పనిసరిగా నడిపించేవాడని ఉన్నాని యొక్క దృఢ నమ్మకంతో మనము ముందుకు సాగుతాం. దేవుడి ప్రైజ్లో అందరినీ దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో మనము దేవుని ఎదుట చేయి చాపగలుగుతామా? ప్రైజ్లో నీవే నాకు రక్షకుడు, నీవే నాకు దిక్కు, నీవే సహాయకుడు,
నీవు తప్ప మరొకరు లేదు అంటే ఆ మాటకి అర్థం అది చేయి చాపటం అంటే నేను నీ వైపే చేయి చాపను. ఇది ఎవరు అసలు? ఈ వ్యక్తి ఎవడు? రాజు. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రాజుగా ఉండి ఒక రాజ్యం యొక్క పరిపాలన చేస్తూ అదేవిధంగా రాజ్యములో ఉన్న అధికారములు చేతిలో ఉండగా దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యో నీ వైపు నా చేతులు ప్రైసలో. హల్లెలూయా, ప్రైసలో. ఏ మన చేతిలో 4 చక్రం ఉండే చాలు, మళ్ళీ అసలు ఎవరు ప్రైజ్లో ఎవరు ముందు మనము తగ్గించడానికి మనకి ఇష్టం లేదు. గమనించండి దేవుని స్తోత్రం. ఆ రాజుగా ఉండి రాజ్యం మొత్తం తన చేతిలో ఉండగా దేవుణ్ణి పక్కన పెట్టడం లేదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈ పగటి వేళ మరొక సత్యం కూడా మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే ప్రైజ్లో ప్రైజ్లో అసలు దావీదు ఎవరు? ప్రైజ్లో మనకు తెలుసు, ఇషాయి కుమారుడని మనకు తెలుసు, రాజు అని మనకు తెలుసు, గొర్రెలు కాచుకున్న వ్యక్తి అని మనకు తెలుసు. ఇదన్నీ తెలుసు. ఆయన పూర్వదినములేండి, ఆయన యొక్క పరిస్థితి అప్పుడంటే చిన్నప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఈయన యొక్క విషయం కూడా మనం కొంచెం తెలుసుకుంటే ప్రైజ్లో గమనించండి. డైరెక్ట్ బైబిల్లో రాయబడలేని కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుతామండి. 69 కీర్తనము 8 చదవండి. 69:8 చదవండి. నా సహోదరులకు అన్యుడనైతిని, నా తల్లి కుమారులకి పరుడనైతిని. ఇంకా 10 చదవండి ఒకసారి. నేను ఉపవాసముండి కన్నీరు విడువగా నిందాస్పదమైంది కట్టుకొనెను, వారికి హాస్యాస్పదనాయాను. గుమ్మములో కూర్చుండవారు మాట్లాడుకొండరు. ఒక్క సత్యం గమనించండి. దావీదుకి కుటుంబ సభ్యులందరూ విరోధిగా మారారని మాట తెలుస్తారు. అక్కడ ఒక సత్యం నేను చెప్తాను ప్రైజ్లో. ఈ దావీదును ఎవరు లెక్క చేసేవాడు కాదు. గమనించండి. చిన్న కుమారుడు ఎవరికి? యేసయ్యకి. ఆయన ఆ 7 మంది యొక్క తల్లియు ఈయన తల్లియు సేమ్ కాదు. రీజన్ అది గమనించండి. ఈయన ఇంకొక ప్రైజ్లో తల్లికి పుట్టినవాడు, ఇంకొక స్త్రీకి పుట్టినవాడు. ఇండిలో మిగిలిన ఆ సహోదరులు స్థానం ఇవ్వలేదు. గమనించండి. ఇషాయి కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ఎప్పుడు కూడా ఈ కీర్తనము కొన్ని రాసినప్పుడు ఇటువంటి పదాలు వాడారు. ఏంటి? నా యొక్క తల్లి అంటే నా సహోదరులు నన్ను అన్యుడుగా, ఆ సహోదరులకి నేను అన్యుడనైతిని, నా కన్యకుమారులకి పరుడనైతిని. ప్రైజ్లో వారు నా గురించి ఏం మాట్లాడుతున్నారు? గుమ్మములో నా గురించి మాట్లాడుకుందరు, పాటలు పాడుతూ వారు ఆకర్షిస్తున్నారు. గమనించండి. హాస్యాస్పదుడాయాను అంటే ఇంటిలో ఏం లేదు, స్థానము లేదు. గమనించండి. అందుకనే కదా సమూయేలు వచ్చినప్పుడు 7 పిలిచారు కానీ ఈయనే పిలవలేదు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. 7 కూడా తీసుకొని వచ్చారు అభిషేకం చేయమని, మా కుమారులని చెప్పి 7 తీసుకొని వచ్చారు కానీ ఇదన్నీ ఏం చేశారు? పిలువల. గమనించండి. ఒక కుమారుడుగా కుటుంబములో పరిగణించలేదని మాట. సహోదరులు అంగీకరించలేదు. ప్రైజ్లో తల్లి వేరుగా అని మాట. గమనించండి. అందుని బట్టి కుమారులు అంగీకరించటం లేదు కనుక ఇషాయి కూడా పెద్దగా పట్టించుకునేవాడు. తన జోబు ఏంటంటే అడవిలో గొర్రెలు కాచుకోవటం అని మాట. అడవిలో ఏం చేయాలి?
గొర్రెలు కాచుకోవటం అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. అందుకనే వాళ్ళని పిలవలేదు. ప్రైజులో ఇంకా కుమారుడు ఉన్నాడా అని దావీదు అడిగినందున ఏం చేశారంటే, ఇంకొకడు ఉన్నాడు, ఆయన చిన్నవాడు, అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాస్తాడని జవాబిచ్చినారన్నమాట. గమనించండి. అతన్ని కూడా పిలిపించమని చెప్పినట్టు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి ఒక మాట కూడా 116:16 ఒకసారి చదవండి. 116:16 యెహోవా నిజముగా నీ సేవకుడను ఉన్నాను, ఆ అర్పించదను. చాలండి దేవుని. నేనెవరు? నీ కుమారుడు, అదేవిధంగా నీ భక్తురాలు కుమారు. ఈ ఈ ఈ దావీదు యొక్క తల్లి చాలా భక్తురాలన్నమాట. అందుకనే ప్రైజ్లో ప్రార్థన చేస్తున్నారన్నమాట. దేవుని స్తోత్రం. అంటే ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రైజ్లో కుటుంబములో అంగీకరించలేదు అంటే దేవుడు అంగీకరించకుండా పక్కన పెట్టడని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఒక్క సత్యం గమనించండి, అందరూ వినండి. ప్రైజ్లో ఎవరైతే ఆ ఎవరికైతే నష్టం కలుగుతుందో, ఎవరిని అయితే దేవుడు కాదు మనుషులు పక్కన పెట్టారో, ఎవరిని అయితే మనుషులు నిందిస్తారో, యథార్థ హృదయం కలిగి దేవుణ్ణి పిలిస్తే వారినే దేవుడు పైకి తీసివేస్తారని మాట. ధ్వనిస్తాం. హల్లెలూయా. అది బైబిల్ యొక్క తత్వం అండి. దేవుని స్తోత్రం. బైబిల్ యొక్క తత్వం. ఎవరైనా తీసుకోండి. దేవుని స్తోత్రము. ఇలాగ ఇండిలో తిరస్కరించబడిన ఒక వ్యక్తి అని మాట. ఎవరు? అందుకనే అక్కడ ప్రైజ్లో అంటే ఆ సేనను అంటే యుద్ధం చూడడానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుని వచ్చి తిడుతున్నాడు. ఇక్కడ నీవు ఏం చేస్తున్నావు? అడవిలో కొన్ని గొర్రెలను ఉపేక్షించి వచ్చారా అని అడుగుతున్నాడు. ఎందుకంటే అక్కడ కూడా ప్రైజ్లో వారు ఈ వ్యక్తిని అంగీకరించడం లేదని మాట. ప్రాబ్లం అక్కడే వచ్చిందని మాట. వీళ్ళు అంగీకరించపోయినప్పుడు కూడా ఈయనకి దేవునితో మంచి రిలేషన్ ఉండేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు తీర్మానం చేసుకున్నారు. ఆ 7గురునే పక్కన పెట్టారు. ఈ యొక్క దావీదుని పైకి తీసి వచ్చారని మన. దేవుని స్తోత్రం. మనుషులు ఉపేక్షించిన పర్వాలేదు, మనకు యథార్థ మనసు కలిగి యథార్థంగా మనము దేవుని సన్నిధిలో మనము సమర్పిస్తే చాలు, దేవుడు మమ్మల్ని పైకి తీసి వచ్చేవాడే ఉన్నాడని మాట. తెలుస్తుంది. హల్లెలూయా. దావీదు విషయం అందే. ఇప్తా తీసుకోండి. ఇప్తా సహోదరులు ఏమన్నారు? అనేక కుమారులు ఉన్నారు. వారేమన్నారంటే, మేము నిన్ను అంగీకరించను అని చెప్పారు. కారణము ఆయన ఇంకొక తండ్రి సేమే కానీ తల్లి వేరుగా ఉండి నీ వేశ్య కుమారుడు కనుక ఇందులో నీకే స్థానం లేదు అని చెప్పారు. ఏ ఆస్తి కూడా మేము ఇవ్వరని చెప్పాను అనమాట. ఇప్తా న్యాయాధిపతుల గ్రంథములో చూడండి. ప్రైజ్ ఇప్పుడు చదువు అక్కర్లేదు, అదే మాటే ఉంది. గమనించండి. ఇప్తను పక్కన పెట్టేశారని మాట. కుటుంబ సభ్యులందరూ కూడా పక్కన పెట్టినందున అన్యాయం జరుగుతుందని ఉన్న విషయము దేవునికి తెలుసు కనుక ఎప్పుడైతే ఇప్త వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా ఈ సమస్త సంగతులు చెప్పారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ సంగతి చెప్పారు? ప్రభువా నేను ఒక వేశ్యా కుమారుడిని చెప్తున్నారు, సహోదరులను అంగీకరించటం లేదు, కొందరేమో నన్ను రాజుగా చేయడానికి అంటే న్యాయాధిపతులుగా చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, నేను కంత యోగ్యత లేదు అని ఎప్పుడైతే ఆ హృదయం విప్పారో, ఆ పూర్ణ హృదయం కలిగి దేవునితో మాట్లాడారో, ఆ యథార్థ హృదయం కలిగి ఉన్నారో, ఇప్తను దేవుడు పైకి తీసివేస్తారని మాట. దునిస్తాం. హల్లెలూయా. ఏం చేశారు? ఇప్త దేవుని సన్నిధిలో వెళ్ళి సమస్తము సంగతి అందయు ప్రైసలు. హల్లెలూయా. యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో నీ సంగతి అన్నీ చెప్పి చూడండి. దేవుని స్తోత్రం. మామూలు భాషలో చెప్పాలండి, నీ చరిత్రం అన్నీ కూడా చెప్పండి. నీ చరిత్రం అన్నీ కూడా చెప్పండి. దేవుడు నిన్ను పైకి తీసి వచ్చేవాడే ఉన్నాడు.
మళ్ళీ యథార్థత కలిగి ఉండాలి. నిన్న రాత్రి ఆ ఒప్పందం కుదిరించాలి. ఆ యొక్క ఆ ఆ నిబంధన నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధనలో ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యిప్తా ఆ విధంగా చేసినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మాట తెలుస్తాం. అదే విధంగా దేవుని వాక్యములో యూదా ద్వారా ఒక స్త్రీకి ఆ అపమానం కలిగింది, లేకపోతే నష్టం కలిగింది యూదా చేత. ఎవరని చెప్పగలుగుతారా? ప్రైజులో ఏ తామారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఎవరండి? తామారికి ప్రైజులో నష్టం కలిగింది. దేవుని స్తోత్రం. దేవుడు ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పుకోలేదు. ఆ తామారును దేవుడు పైకి తీసుకొచ్చారు. వేరే ఎవరు వరుస నుండి ప్రభు యొక్క ఆ యొక్క లింగు పెట్టలేదు, అదే ఆ వంశావళిలో లింగు పెట్టలేదు. కానీ ఎవరిని ఆ స్థానంలో తీసుకొచ్చారండి? ఏ తామారుని తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్. అందరూ విన్నారా లేదా? దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దావీదుకి అనేక మంది కొడుకులు ఉన్నారు. కానీ ఎవరికైతే నష్టం కలిగిందో ఆమె బిడ్డను పైకి తీసి వచ్చారనమాట. ఎవరామె? ఏ బర్షెబ. ఏ బర్షెబ ఎవరు? ఏ ఊరియా భార్య. ఊరియను ఎవరు చంపారు? దావీదు చంపారు. గమనించండి. కొడుకు దావీదు కొడుకే, కానీ ప్రైజులో ఆమెను దేవుడు వదిలిపెట్టలేదు. ఆమె యొక్క ప్రైజుల పేరు కూడా, ఆమె కుమారునికి దేవుడు స్థానం ఇచ్చారు. ప్రైజులో ఈయన యొక్క సత్యం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ ఆ సత్యం గమనించండి. మనుషులు నన్ను పట్టించుకోలేదని అనుకోవద్దు. నా సహోదరులను పట్టించుకోలేదని అనుకోవద్దు. ప్రైజులో ఇంటిలో నాకు స్థానం లేదని అనుకోవద్దు. ప్రైజులో కుటుంబంలో నాకు స్థానం లేదని అనుకోవద్దు. ఒకవేళ సంఘములో అయినప్పుడు కానీ నీకు అన్యాయం జరిగితే ప్రైజులో దేవుని సల్లో ఏడిస్తే అది కరెక్ట్ అయితే దేవుడు నిన్ను పైకి ఇచ్చేవాడే ఉన్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజులో అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఏంటి ప్రైజులో? ప్రభువా హల్లెలూయా, స్తోత్రం. నా పరిస్థితి ఇది. హల్లెలూయా. నీ చరిత్ర ఒక్కసారి చెప్తే చాలు, దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే చాలు, దేవుని సన్నిధిలో మా పరిస్థితి ఏంటో అని చెప్తే చాలు, తప్పనిసరిగా అక్కడ ఆ స్థితి నుండి దేవుడు పైకి లేపేవాడే కాదు, దేవుడే ఉన్నాడని గమనించండి. గమనిస్తాం. దేవుడు న్యాయం ఎక్కడ జరగాలో అక్కడే దేవుడు న్యాయం జరిపిస్తేనే మాట దునిస్తాం. మనుషులు అన్యాయం చేసేవాడే కానీ, అన్యాయం చేసేవారే కానీ దేవుడు ఎక్కడ న్యాయం చూపిస్తారండి? అన్యాయం ఎక్కడ జరుగుతుందో వారితో పాటు దేవుడు ఉన్నాడని ఒక విషయాన్ని, ఒక్క విషయం గమనించండి. ఏంటి? చనిపోవాలి. ఏంటి? చనిపోవాలి. చనిపోవటం అంటే అంటే లోకంలో మనము చనిపోయి కొత్త సృష్టిగా మార్చబడాలి. ఆ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తుని అంగీకరించి యథార్థ హృదయం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ యథార్థతను బట్టి మమ్మల్ని పైకి తీసివచ్చి ఎక్కడ అన్యాయం జరగడానికి దేవుడు ఒప్పుకోరు అని ఒక విషయం ఎదురు చూడండి. ప్రైజులో అనేక విషయాలు ఈ లోకములో అటువంటి సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉంటామని ఒక సత్యం మాత్రమే గెలుస్తుంది. అందుకని ప్రభు అన్నారు, మీరు సత్యంగా తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని విడుదల చేస్తారు, స్వతంత్రులుగా చేస్తారని దేవుని స్తోత్రం. సత్యం ఎరిగికుండే సత్యం మిమ్మల్ని గొప్పవాడుగా చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది అనుకున్న ఒక విషయం ఉంది, క్రీస్తులోకి వస్తే స్వాతంత్ర్యం లేదని. క్రీస్తులోకి వస్తే స్వాతంత్ర్యం లేదు అని అనుకున్నారు. కరెక్టే అది? లోకములో ఉండే మాకు స్వాతంత్ర్యం ఉందని. ఈ మాట వినండి. క్రీస్తులో వస్తే ఏం లేదు, స్వాతంత్ర్యం లేదని అనుకుంటారు. ప్రైజులో లోకములో ఉండే మనకేం చేద్దాము, స్వాతంత్ర్యం ఉంది, ఎంజాయ్ చేస్తామనుకుంటారు. ఇది తప్పండి. నేను చెప్తాను ఏ విధంగా అంటే, క్రీస్తులో ఉన్నవారికి స్వాతంత్ర్యము, కానీ లోకములో ఉన్నవారికి ఏం లేదు, స్వతంత్రం లేదు. గమనించండి. స్వతంత్రము ఎలాగంటారా? ప్రైజులో కొన్ని విషయాలకి మనము బానిసలమండి. కొన్ని విషయాలకి. ఇప్పుడు తాగేవారు అనుకోండి, స్వాతంత్ర్యం ఉందా?
తాగవద్దు అని అనుకున్నాను, తాగకూడని అనుకున్నాను సరే, ప్రైజ్లో వాళ్ళకి స్వాతంత్రం లేదు. తప్పనిసరిగా ఆ సమయంలో వాళ్ళు తాగాలి. స్వాతంత్రం ఉందా వాళ్ళకి? ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి కొంచెము. ప్రైజ్లో హల్లెలూయా. అంటే క్రీస్తులో ఉన్నవారికి స్వాతంత్రం ఉంది. వాళ్ళకి అటువంటి శోధన ఏం రాదు. గమనించండి. వారు స్వతంత్రులుగా తిరుగుతారు. గమనించండి. వీళ్ళనే మాత్రం ఏం చేస్తుందంటే ప్రైజ్లో ఇప్పుడు ప్రైజ్లో నాటిక చూడాలి, రోజు చూడాలి. స్వాతంత్రం ఉందా వాళ్ళకి? ఏ స్వాతంత్రం లేదు. స్వాతంత్రంగా మరి బయటికి వెళ్ళరండి. ఆ సమయానికే తిరిగి ఎక్కడికి రావాలి? జీవితకి రావాలి. అంటే స్వాతంత్రం ఉందా వాళ్ళకి? అంటే స్వాతంత్రం ఎవరికంటే ప్రభువులో ఉన్నవారికి స్వాతంత్రం. అందుకనే ప్రభు అన్నారు, మీరు ప్రైజ్లో సత్యం తెలుసుకోండి, ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తారంట? స్వతంత్రులుగా చేస్తారు. మీకు అటువంటి బంధకమే లేదు. క్రీస్తుని ఎరిగే వారికి ఏ బంధకము లేదు. కానీ బంధకం ఎవరికి ఉంది? ఒప్పుకుంటారా లేదా? చెప్పండి. ఈ విషయం అర్థమైందా? అంటే మనకు స్వాతంత్రం లేదు. మమ్మల్ని ఆ ఆ యొక్క ప్రత్యేకమైన విషయం మమ్మల్ని పట్టి పీడిస్తని మాట గమనించండి. స్వాతంత్రం ఎవరికండి? ప్రైజ్లో ఏ విషయం నన్ను ప్రైజ్లో బానిసుడుగా చేయడానికి లేదని మాట. ప్రైజ్లో హల్లెలూయా. నేను అట్టు తిరిగి వచ్చి అట్టు వచ్చి ప్రైజ్లో ఇటువంటి ఏమి కూడా నన్ను బంధించడానికి లేదు. గమనించండి. అందుకని స్వాతంత్ర్యం, క్రీస్తులో ఉన్న స్వాతంత్ర్యము ఎక్కడ లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ 2 చెప్పాను, అంతే తప్ప ఏం లేదు. గమనిస్తాం. ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోండి. మీకు స్వాతంత్ర్యం కావాలంటే ప్రభు అని మాట ఈ ప్రైజ్లో ఈ ఈ కీర్తనకారుడు కూడా ప్రైజ్లో చెప్పిన మాట ఏంటంటే ప్రైజ్లో ఏం చెప్తున్నాడు ఒక్కసారి అది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటామండి. ప్రైజ్లో ఆ యొక్క కీర్తనము ఈ 27వ కీర్తన 10 వాక్యం కూడా ఒకసారి చదవండి. 27:10 కూడా చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. అంటే దాని అర్థము తల్లియు తండ్రి ఏం చేశారు? విడిచిపెట్టారు. సహోదరులు ఏం చేశారు? విడిచిపెట్టారు. ఎవరు చేరదీశారు? దేవుడు చేరదీశారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం చదువుతామండి ప్రైజ్లో. నెక్స్ట్ 143 8 వాక్యం చదవండి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. 10వ వాక్యం చదవండి. 10వ వాక్యం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారం ప్రవర్తించుటకు నన్ను నేర్పుము. సమ భూమి గల ప్రదేశమందు నన్ను నడిపించెను గాక. హల్లెలూయా. ఏం ప్రార్థన అండి? నీ చిత్తము, నీవే నా దేవుడు, చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుని స్తోత్రం. ప్రైజ్లో దేవుడు అదే కోరుతున్నారని మాట. ఒక వ్యక్తి జీవితం నుండి దేవుడు ఏం కోరుతున్నారంటే దైవ చిత్తానుసారము నడవండి. దేవుని స్తోత్రం. ఏం కోరుతున్నారండి? దైవ చిత్తానుసారము నడవండి. ఇది తప్ప దేవుడు ఏమీ కోరటం లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నిన్న రాత్రి నేను చెప్పాను, ఏదైనా ఒక కార్యం చేయబోయే ముందు ఏమడగాలి? ప్రశ్న, ప్రభువా ఇది నీకు ఆయాసకరమా కాదా అని కొంచెం పరిశీలిస్తే, మనం అది ఉపేక్షించగలిగితే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఒక మాట ఏంటంటే, ఇది నీకు ఆయాసకరమా కాదా? ఇది దావీదు అదే చెప్తున్నారు, నీ ఇష్టం చేయుటకు నన్ను నేర్పించండి, నీ చిత్తం ఏంటో అని తెలిసినట్టు నన్ను నేర్పించండి అని ప్రార్థన చేస్తున్నాము. ప్రైజ్లో అంటే ఏదైనా కార్యం మనం చేయబోయే ముందు ఈ యొక్క ప్రశ్న అడగండి. ప్రైజ్లో నీవు ఇది అంగీకరిస్తున్నారా? నీకు ఆయాసమా కాదా? గమనించండి. మనం దేవుల్లో ఉండి దేవుని కార్యములు చేసి ఎప్పుడైతే ప్రైజ్లో దేవునికి ఆయాసకరమైన కార్యములు చేస్తామో దేవునికి అది బాధకరం అండి. దేవుని స్తోత్రం.
దేవుడు మమ్మల్ని బట్టి ప్రైజులో బాధపడే వారంగా ఉన్నారని యొక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. ఏ మనమందరము ప్రైజులో క్రీస్తులో ఉన్నవారము గనుక, క్రీస్తులో ఉన్నట్టయితే తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రైజులో ఆ యొక్క ప్రైజులో దేవుని చిత్తమేంటో అని ఎరిగి ఉన్నవారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దావీదును ఒక మాట సాక్ష్యం చెప్పారు. నా హృదయానుసారి, నా చిత్తమంతా చేసేవాడు, నా చిత్త ప్రకారము నడిచేవారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కనుక, అందుకనే గమనించండి, మనుషులు విడిచిపెట్టిన, తల్లిదండ్రులు ఉపేక్షించిన, సహోదరులు స్థానం ఇవ్వకపోయినా, ఇంటిలో ఏమీ దొరకపోయినప్పుడు కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండి, ఆ యథార్థ హృదయం కలిగి, యథార్థ జీవితం కలిగి ఉండి, ప్రైజులో దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు అక్కడ నుండి దేవుడు పైకి తీసి వచ్చారని మన స్తోత్రం. అక్కడ నుండి అందుకనే ప్రార్థిస్తున్నాం, ప్రభువా నా పూర్వదినములు జ్ఞాపం చేసుకున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నా పూర్వదినములు జ్ఞాపకం చేసుకున్నారు. ఏ విధంగా స్థితిలో నేను ఉన్నాను. ప్రైజులో తల్లి నన్ను ఎలాగ ఉపేక్షించారు, ఆ తండ్రి నన్ను ఎలాగ ఉపేక్షించాలో, సహోదరులనే ఉపేక్షించాలో, ఆ స్థానములు అన్నీ కూడా నీతో సహవాసం చేసి నేను సంతోషించానని చెప్పి ప్రైజులో ఆ దినములు నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రైజులో ఎప్పుడైతే ప్రైజులో ఎలుగుబండి నా ఎదురుగా వచ్చిందో నీ సహాయం నేను అనుభవించాము, ఆ విషయం నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎప్పుడైతే గోలియాతు ఎదుట నిలబడ్డామో ప్రైజులో నీవు సహాయం చేశారో అది నేను జ్ఞాపకం చేసుకున్నా. నా పూర్వస్థుతి ప్రైజులో అల్పమైన ఆ పూర్వస్థుతి నీవు జ్ఞాపకం చేసుకున్నారు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దేవుని చిత్తము చేయడానికి, దేవుని మార్గములో నడవడానికి మనం సమర్పించగలిగితే ప్రైజులో దేవుడు కూడా ప్రైజులో మమ్మల్ని బట్టి సంతోషించేవాడు. మన పట్ల మమ్మల్ని గురించి కూడా దేవుడు కొన్ని సాక్ష్యములు పలుకుతారు. ప్రైజులో మనుషులు పలికిన సాక్ష్యం కంటే దేవుడిచ్చిన సాక్ష్యం చాలా గొప్పదని మాట ధ్వనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలము జూమ్ మీటింగ్లో కూడా ఒక మాట నేను చెప్పానని మాట ప్రైజ్, రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగారు. రక్షణ పొందడానికి ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రండి. అదే పౌలు చెప్పిన మాట అది. ఈ పరిస్థితిని ఒక మార్పు రావాలని ఏం చేయాలి? ప్రభు దగ్గరికి రండి. ప్రైజులో అనేక మంది చెప్తూ ఉంటారు, మేము ప్రభులో ఉన్నాము, బాప్తిసం తీసుకున్నాము, అన్నీ చేశారు, కానీ ఏం లేదు, విడుదల లేదు. కారణం ఏంటి? విడుదల లేవు. మీరు లోకమును విడిచిపెట్టలేదు, లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టలేదు. అందుకని ఆ బద్ధకములో ఉండిపోయిందని మాట గమనించండి. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు గమనించండి. క్రీస్తులో ఉన్నామంటే లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టే వారంగా ఉండాలి. అది విడిచిపెట్టకుండా దేవుని స్తోత్రం. దేవుడు సహాయం చేయాలంటే చాలా కష్టమండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోక సంబంధమైన మరొక మాట కూడా చెప్పాం, మన విశ్వాసం పెరగాలంటే అనవసరమైన విషయాలు జీవితం నుండి దూరం అయిపోవాలి. దేవునికి ఇష్టం లేని విషయాలన్నీ కూడా ఏమవ్వాలి? దూరం అయిపోవాలి, విడుదల కావాలి. కానీ దేవుని చిత్తం వెతికేవారు చాలా తక్కువ మంది సమాజంలో, క్రైస్తవ సమాజంలో మనకు కనిపిస్తున్న మాట. దేవుని విడుదల కావాలి, దేవుడు ఆశీర్వదించాలి, అన్నీ కరెక్టే, కానీ ఏం చేయటం లేదు. ప్రైజులో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన గురువారం ఒక పెళ్ళికి వెళ్ళాము మేము, అందరికి తెలిసి, గమనించండి. హల్లెలూయా. అక్కడ అక్షంధ్రాలు లేదు, దండలు లేదు, మంగళసూత్రం లేదు, ఉంగరము లేదు, ఏమీ లేదు. ఇదే అక్కడ జరిగింది. అంటే నాతో పాటు కొందరు వచ్చారు, వాళ్ళు చూసేది గమనించండి. అంటే ఇదన్నీ పాటించేవారు ఇంకా స్వాతంత్ర్యం పొందలేదు. దేవుల్లో ఉన్నారని చెప్తున్నారు, కానీ వాళ్ళకేం లేదు,
స్వాతంత్రం లేదు. అది చేయిస్తేనే తప్ప ప్రైజ్లో వారికి మనసు ఒప్పుకోరు. విశ్వాసం ఎక్కడ పెరిగింది? ఏ దే మ్యారేజ్‌ని నిలవబెట్టేది ప్రైజ్‌లో ఏ ఈ ఈ విషయాలు కాదు గాని, దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణమని యొక్క విషయం ఆ విశ్వాసములోకి రావటం లేదు. అందుకనే చెప్తున్నాను ప్రైజ్‌లో క్రీస్తులో సత్యం తెలుసుకోండి. సత్యం మిమ్మల్ని ఏం చేస్తారు? ప్రభు మిమ్మల్ని ఏం చేస్తారు? ఆ స్వాతంత్ర్యం అనుభవించకుండా నేను క్రీస్తులో ఉన్నాను, అయినా ఏం జరగట్లేదని చెప్తే అదన్ని శుద్ధ అబద్ధం అండి. దేవుని నామానికి మహిమ కలుగున గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గమనించండి, ప్రభు చిత్తం ఎరిగి ప్రభు చిత్తానుసారం మనము గమనించండి. భక్తి ఏమి చేయడానికి లేదు. నీ హృదయం పూర్తిగా నీ ఉన్న చోటులో నీ హృదయం దేవునికి ఇస్తే చాలు. అదే సరి అయిన భక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు సంతోషించేవాడే ఉన్నాడు. నీ ఏ క్రియ చేసినా దేవుడు సంతోషించడు. ఏ చోటుకి వెళ్ళినా సంతోషించడానికి లేదు. కానీ ప్రైజ్లో ఆ యథార్థమైన హృదయంతో ప్రభువా నా స్థితి ఇది, నా చరిత్రం ఇది, ప్రభువా మనుషులను నన్ను పట్టించుకోవటం లేదు, కానీ నీవు తప్ప మరొకటి లేదు, నేనున్నాను అని చెప్పి ఆ యొక్క దావీదుని పైకి లేచినట్టయితే నిన్ను కూడా దేవుడు పైకి లేవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మెచ్చుస్తాం. హల్లెలూయా. ఈ పగటి వేళ వాక్యమైన పొడిగించడానికి నేను ఇష్టపడటం లేదు, కానీ గమనించండి. మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే ప్రైజ్‌లో నేను చనిపోయాను, నీకు సమర్పించాను. నీది అంటే ఆ బ్రతికి ఉన్న వాళ్ళెవరు కూడా ఫస్ట్ స్టెప్ అది. చనిపోవండి, క్రీస్తుని అంగీకరించండి, మరలా నూతన సృష్టిగా మీరు బ్రతకండి. ప్రైజ్‌లో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడే ఉన్నాడని మాట. హల్లెలూయా. నెక్స్ట్ పూర్వదినములు నేనేం చేసినానండా జ్ఞాపకం చేసుకొని ప్రైజ్‌లో ఇంతవరకు దేవుడు నడిపించారు కదా, నీ మంచితనాన్ని బట్టి కాదు కదా. ప్రైజ్‌లో పూర్వదినమును జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రైజ్‌లో మనుషులందరూ విడిచిపోయిన యథార్థంగా జీవించండి. దేవుని స్తోత్రం. భయభక్తి కలిగి జీవించండి. ప్రైజ్‌లో దావీదునే, తామారును, లేకపోతే ఇంకా ప్రైజ్‌లో దావీదును, అదేవిధంగా ఇబ్తాను, అదేవిధంగా షలోమి యొక్క తల్లి బర్షేబను, ప్రైజ్‌లో వీళ్ళందరినీ ప్రైజ్‌లో పైకి తీసివచ్చినట్టయితే, మనిషిలో ఒక తిరస్కారం లెక్క చేయకుండా వాళ్ళందరిని తీసివచ్చినట్టయితే మిమ్మల్ని కూడా తీసివచ్చే దేవుడని మాట వినిస్తాం. హల్లెలూయా. సమాజంలో అటువంటి సాక్ష్యాలు చాలా మనం చూస్తున్నామని మాట గమనించి. ఒకటి దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకోండి. దేవుని యొక్క చిత్తము అంటే చెయ్యబోయే ముందు ఈ యొక్క విషయం ఆలోచించండి. ప్రభువా ఇది నీకు ఆయాసకరమా కాదా? ఆయాసకరంగా ఏం చేయాలి? పక్కన పట్టండి. దేవుని నామానికి మహిమ కలిగింది. ఈ పగటి వేళ మమ్మల్ని సమర్పిస్తాం. ప్రైజ్‌లో దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ కూడా తలొంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచనలు. ఈ యొక్క ఉదయకాల సమయం నుండి ఈ సమయంలో కాచి కాపాడి మమ్మల్ని నడిపించారు. ఆరాధనలో నువ్వు తోడే ఉండి మమ్మల్ని బలపరిచారు. నీకు వందనాలు. మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనం ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ చేతకు పోస్తున్నాం. ప్రతి అవసరాలు తీర్చండి, బలపరిచి నడిపించి నీవే మహిమ పొందమని ఎత్తబడిన కాணிక దశం భాగం నీ చేతకు పోస్తున్నాం. ఆశీర్వదించి కుటుంబానికి దీవెన ఇచ్చి ఎటువంటి లోటు లేకుండా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయంలో నువ్వే తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సమస్తము నీ చేతకు పోస్తున్నామయ్యా. ప్రభువా నీ చిత్తం ఎరిగి నీ చిత్తానుసారం మేము జీవించడానికి ప్రభువా మనుషులు మిమ్మల్ని ప్రైజ్‌లో నిందించినప్పుడు ప్రభువా లేవనెత్తే దేవుడు నీవు గనుక నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాము. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. దీవిచ్చి ఆశీర్వదించి నడిపించి నీవే మహిమ పొందమని చిన్న ప్రార్థన యేసు నామమున తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు కృపా, పరిశుద్ధాత్మకు నేను సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్‌లు అందరికీ వందనాలు. ఒక 5 నిమిషాలు కూడా కూర్చోండి. ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది తర్వాత, ఎందుకంటే